మంచిర్యాల జిల్లా చెన్నూరులో మంత్రి వివేక్ పర్యటించారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కొత్త బస్టాండ్ ఆదర్శ నగర్ కాలనీలో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. 2027లో జరగబోయే గోదావరి పుష్కరాలకు ఎప్పటి నుంచే ఏర్పాట్లు ప్రారంభించారని అధికారులను ఆదేశించారు మంత్రి వివేక్. అది చేస్తామండి. ఇక్కడికి వెళ్ళి పైప్ లైన్ తీసి అక్కడ వేయాలి. ఇక్కడ బోర్ కి ప్రాబ్లం అవుతుంది, పైప్ వేయాల్సింది. ఎందుకు ఇది మొత్తం శాండీ అది ఉన్నాయి, కేసింగ్ నుంచి పోతుంది, రెగ్యులర్ గా పోతుంది. మళ్ళీ ఆ ట్యాంక్ పోయింది అంటే ఇష్యూ అవుతుంది. విల్ పుట్ ఎక్కడ సరే ఫ్రమ్ హియర్ విల్ పుట్ పైప్ లైన్. అక్కడనే మనకు బోర్వెల్ ఉంటే కన్వెంట్. 27 జూలై నుంచి పుష్కరాలు జరుగుతాయి. ఈ గోదావరి పుష్కరాలు చెన్నూరు ప్రాంతంలో, చెన్నూరు సైడ్ ఇక్కడ చాలామంది భక్తులు, సుమారు 10 లక్షల భక్తులు వచ్చే సూచన ఉంది. ఈ భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా వసతులు కల్పించాలని చెప్పి మొదలే ప్లానింగ్ చేయాలని ఈరోజు కలెక్టర్ గారు, నేను, మా చెన్నూరు నియోజకవర్గ నాయకులందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ అసెస్ చేసి మనము ఎట్లా ఈ వచ్చే పుష్కరాలలో భక్తులకు సహకరించి, ఇక్కడ ఆల్రెడీ మొన్న 5 నెలల క్రితం వచ్చినప్పుడు ఒక మంచి శ్మశాన వాటిక కట్టాలని చెప్పి ఆలోచించి ఇక్కడ మల్లేశం గౌడ్ గారు చాలా పెద్ద మనసుతోని ఆయన ల్యాండ్ కూడా ఇవ్వడం జరిగింది. వారికి కంపెన్సేషన్ కూడా కలెక్టర్ గారు మొన్న శాంక్షన్ చేసి పేమెంట్ కూడా అయ్యింది. త్వరలోనే ఒక మంచి శ్మశాన వాటిక ఇక్కడ కట్టినప్పుడు ఇక్కడ ఎవరైతే మరణిస్తారో వారికి మంచిగా వారికి కార్యక్రమం కావటానికి ఒక మంచి శ్మశాన వాటిక ఇక్కడ కట్టించి, దాంతోపాటు ఈ అప్రోచ్ రోడ్ గోదావరికి ఏదైతే ఉన్నదో దీన్ని పకడ్బందీగా చేసేది అవసరం ఉన్నది. ఈ వర్షాకాలం తర్వాత ఈ రోడ్ కూడా పకడ్బందీగా చేసినప్పుడు వచ్చే పుష్కరాలలో భక్తులకు ఏం ఇబ్బంది లేకుండా ఈ రోడ్ కూడా పూర్తిగా కాబోతుంది. 27